నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. వృత్తిపరమైన కారణాల వల్ల వెరికోజ్ వెయిన్స్ వస్తుందా? అలాగే వెరికోజ్ వెయిన్స్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఐవిస్ హాస్పిటల్లో వెరికోజ్ వెయిన్స్ కి ఎలాంటి అధునాతమైన ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఈ వివరాల గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఐవిస్ హాస్పిటల్ నుంచి డాక్టర్ రాజా వికోపాల గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా సిరుల సమస్యలు, ఈ వాపు అనేది ఎక్కువగా వినిపిస్తోంది. ఈ వెరికోజ్ వెయిన్స్ అంటే ఏంటి? ఇది రావడానికి రీజన్స్ ఏంటంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిరల్ సమస్య గురించి మనం ఎక్కువగా వినడానికి కారణం ఏంటంటే అవేర్నెస్ పెంచాం. ఈ అవేర్నెస్ పెంచే కార్యక్రమము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీవీ షోస్ ద్వారానైతేనేమి, ఎన్నో ఫ్రీ క్యాంప్స్ అయితేనేమి, రకరకాల సెంటర్స్ సెంటర్స్ అంటే మా సెంటర్స్ హైదరాబాద్లో, వైజాగ్లో, విజయవాడలో, చెన్నైలో, హుబ్లీలో, కోయంబత్తూరులో ఇలాగ ఒక దగ్గర 9 సెంటర్స్ కొత్తగా స్థాపించి ఇక్కడ లోకల్గా మీ దగ్గరలో ఒక వాస్కులర్ స్పెషలిస్ట్ని అవైలబుల్ చేయాలి అని ఒక భావనతో అవన్నీ సెటప్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ పెరగడానికి కారణం ఈ వ్యాధి యొక్క ఇన్సిడెన్స్ పెరగలేదు, వ్యాధి అలాగే ఉంది, కాకపోతే దాని మీద అవగాహన పెంచాం ప్రజల్లో, అది ఒకటి. రెండోది ఏంటంటే అసలు ఈ వెరికోజ్ వెయిన్స్ ఎందువల్ల వస్తుంది అంటే యూజువల్గా ఇది జనువుల వల్ల వస్తుంది. అంటే మన జెనెటిక్గా ఒక ప్రిపాంటరెన్స్ ఉండడం వల్ల ఈ వెయిన్స్లో రక్తం సరిగ్గా పైకి ప్రవహించకుండా, ఈ సిరల్లో బ్లడ్ పైకి వెళ్లకుండా మళ్ళీ కాళ్ళు వెనక్కి వచ్చి కాళ్ళు అలాగే జామ్ అయిపోయి ఉండిపోదాన్ని వెరికోజ్ వెయిన్స్ అంటాం. ఇది చాలా కామన్ ప్రాబ్లం. అయితే ఏంటంటే ఈ వెరికోజ్ వెయిన్స్ ఉన్నప్పుడు కాళ్ళు నొప్పులు వేయటం, కాళ్ళలో బాధ రావడం, రకరకాల ప్రాబ్లమ్స్ అనుభవిస్తారు. ఇలా అనుభవించే పేషెంట్స్ చాలామంది ఈ వ్యాధి అని అలా వాళ్ళు డిసైడ్ చేసుకోలేక, వాళ్ళకి సరైన డయాగ్నోసిస్ లభ్యం కాలేకపోవడం వల్ల, లేకపోతే వాళ్ళు వెళ్ళే లోకల్ డాక్టర్స్కి ఈ వ్యాధి మీద అవగాహన లేకపోవడం వల్ల చాలామంది నెగ్లెక్ట్ చేసి ఫైనల్ స్టేజెస్లో, లాస్ట్ స్టేజెస్లో, లేకపోతే రకరకాల కాంప్లికేషన్స్కి గురై వస్తున్నారు. అది ప్రాబ్లం. దాన్ని అవాయిడ్ చేసి ఈ ప్రాబ్లమ్ని ఎర్లీ స్టేజ్లో పట్టుకొని వాళ్ళకి బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇద్దామనేది ఈ ప్రోగ్రామ్ లక్ష్యం. ఓకే సరే, ఈ ఎవిస్ హాస్పిటల్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది వెరికోజ్ వెయిన్స్కి మంచి ట్రీట్మెంట్ ఇచ్చే ఒక హాస్పిటల్గా గుర్తింపు ఉంది. ఈ పేరు ఎలా వచ్చిందంటారు? రైట్. సో ఈ వెరికోజ్ వెయిన్స్కి అంటే ఎవిస్ అని ఆల్మోస్ట్ ఒక పర్యాయ పదంలో వాడటం కారణం ఏంటంటే దీని మీద మేము ఆల్మోస్ట్ నిర్విరామంగా 5 ఏళ్ళుగా పనిచేస్తున్నాం ఈ ప్రాజెక్ట్ మీద. ఎందువల్ల నేను అమెరికా నుంచి వచ్చిన కొత్తలో నేను నోటీస్ చేసింది ఏంటంటే అసలు ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ మీద ఎవరికి అవేర్నెస్ లేదు. అవేర్నెస్ ఉన్నా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఉందని తెలియదు. ఒకవేళ ట్రీట్మెంట్ ఉన్నా కూడా దీనికి సక్సెస్ అవ్వదులే అని రకరకాల అపోహలు గురవుతున్నారు. ఇట్లాంటివన్నీ తొలగించడానికి ఏం చేస్తామంటే ఈ ప్రాబ్లం మీద బాగా స్టడీ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ క్వాలిటీ US క్వాలిటీ ఎక్విప్మెంట్ అన్ని దగ్గరలో పెట్టాం. మా దగ్గర ఇప్పుడు ఈ సెంటర్స్ అన్నీ కలుపుకొని 9 లేజర్ మెషిన్స్, 10 అల్ట్రాసౌండ్ మెషిన్స్ ఉన్నాయి మా దగ్గర. అంటే అసలు ఇన్ని మెషిన్స్ అనేది ఏ వాస్కులర్ హాస్పిటల్లో కూడా మీకు ఎక్కడ ఉండదు. రెండోది ఏం చేసామంటే అసలు ఈ ప్రాబ్లం మీద అవేర్నెస్ పెంచడానికి ఈ కరోనా రాకముందు వీక్లీ క్యాంప్స్ పెట్టేవాళ్ళం. ప్రతి వారము ఒక దగ్గరికి వెళ్ళి ఈ ప్రాబ్లం మీద అవేర్నెస్ పెంచడం చేసేవాళ్ళం. నెంబర్ 3 ఏంటంటే ఈ కరోనా వచ్చినా కూడా చాలామంది హాస్పిటల్స్ కరోనా హాస్పిటల్స్గా వ్యవస్థని మార్చి చాలా డబ్బులు సంపాదించినా కూడా మేము అసలు అలాంటి టెంప్టేషన్కి ఎప్పుడూ లోన్ అవ్వకుండా మా కోర్ ఏంటంటే వాస్కులర్ పేషెంట్స్, మా కోర్ వెరికోజ్ వెయిన్స్. మమ్మల్ని నమ్ముకొని కొన్ని రాష్ట్రాల నుంచి పేషెంట్స్ వస్తారు, కొన్ని దేశాల నుంచి పేషెంట్స్ వస్తారు. వాళ్ళందరికీ నిలవడానికి ఒక ప్లేస్ ఉండదు, ఒక నీడ్ ఉండదు అనే ఉద్దేశం మీద మేము ఎప్పుడూ కరోనా హాస్పిటల్గా మార్చలేదు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే ఈ వెరికోజ్ వెయిన్స్ అనేది ఒక ప్రాబ్లం, కానీ దాని పరిణామాలు చాలా ఉంటాయి. కొంతమందికి బోధకాళ్ళ కాలు వాచిపోతుంది, అంటే ఫైలేరియా లాగా తయారవుతుంది. కొంతమందికి కాళ్ళ పుండ్లు పడతాయి, కొంతమందికి కాలు నల్లగా అవుతుంది. సో ఈ అనుబంధితమైన ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయో వాటన్నిటికీ పరిపూర్ణమైన ట్రీట్మెంట్ ఉందన్నమాట. అంటే ఈ పుండు తగ్గించడానికి వూండ్ కేర్ డిపార్ట్మెంట్ ఉంది. అలానే కాళ్ళలో వచ్చిన వాపు తగ్గించడానికి లింఫెడిమా మేనేజ్మెంట్ సర్వీసెస్ ఉన్నాయి. అలానే సో ఇది ఒక వెరికోజ్ వెయిన్స్కి వాస్కులర్ సర్వీసెస్కి మాత్రమే కేటాయించిన ఒక ఏకైక హాస్పిటల్ భారతదేశం మొత్తం ఇదే. సో ఇవన్నీ ఉండటం వల్ల ఈరోజు మాకేంటంటే వెరికోజ్ వెయిన్స్, వాస్కులర్ ప్రాబ్లమ్స్ అంటే ఎవిస్ అనే ఒక ఆల్మోస్ట్ సినానిమస్ అసోసియేషన్ ఉంది ఈరోజు. అండ్ ఇప్పుడు కోవిడ్ టైం, ఈ టైంలో ఈ వాస్కులర్ చికిత్సలు ఎలా చేస్తున్నారు? దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రైట్ అండి. సో నెంబర్ 1 ఏంటంటే మనము ఏంటంటే కోవిడ్కి ఈ లాక్డౌను, ఈ డిస్టెన్సింగ్, ఇక్కడ బయటకు వెళ్ళొద్దు, అక్కడ లోపలికి వెళ్ళొద్దు అని మనం రకరకాల రూల్స్ రాసుకున్నా బాడీలో వచ్చే ఎమర్జెన్సీస్ ఈ రూల్స్ పాటించడం వాటికి తెలియదు. సో వాస్కులర్ ఎమర్జెన్సీస్ మీరు ఏ కోవిడ్ కోసం కానీ ఏ లాక్డౌన్ కోసం కానీ ఆగవు.
పైపెచ్చు కోవిడ్ ఉన్న వాళ్ళలో యాక్చువల్గా వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువగా చూస్తున్నాం, క్లాట్స్, డీవీటీస్ ఇవన్నీ. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. సో వాస్కులర్ ప్రాబ్లం ఉంది అని మీరు ఏమాత్రం డౌట్ ఉంటే మీరు ఈ కోవిడ్ లాక్డౌన్ల కోసం వెయిట్ చేయకూడదు, వెంటనే అటెన్షన్ తీసుకోవాలి. మా పరంగా మేము ఏవిస్లో ఏం చేస్తామంటే, ఇప్పుడు కాదండి, ఆ కోవిడ్ స్టార్ట్ అయిన రోజు నుంచి ప్రతి వారము మా ఎంప్లాయీస్ అందరికీ కోవిడ్ టెస్టింగ్ చేస్తున్నాం. ఎవరికి ఇప్పుడు దాకా దేవుడి దయ వల్ల మాకు ఎప్పుడు పాజిటివ్ రాలేదు. మా పేషెంట్స్ అందరికీ టెస్ట్ చేసి తీసుకుంటాం, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తున్నాం, అందరికీ మాస్క్ కంపల్సరీగా వేస్తున్నాం, మా థియేటర్స్ అన్నింటిలో పీపీ కిట్స్ వేసుకొని మాత్రమే ఆపరేట్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా జాగ్రత్తలు ఎందువల్ల తీసుకున్నామంటే, ఈ కోవిడ్ అనే వ్యాధి వచ్చి వీళ్ళని ఫర్దర్ వీళ్ళ జీవితాన్ని కాంప్లికేట్ చేయకూడదని. బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కోవిడ్ ఉన్నా లేకపోయినా, కోవిడ్ వచ్చినా రాకపోయినా ఈ వాస్కులర్ ప్రాబ్లం అనేది అలాగా బాగా మనం విషమిస్తుందే కానీ మన లాక్డౌన్ కోసమో మనం ఇంట్లో కూర్చోవడం కోసమో ఈ ప్రాబ్లం ఆగదు. పైపెచ్చు ఏ గవర్నమెంట్, ఏ ఆఫీషియల్స్ ఎవరు కూడాను మీకున్న ఎమర్జెన్సీలు మీరు మర్చిపోయి ఇంట్లో పండుకోండి అని ఎవరు చెప్పలేదు. మీరు వెళ్ళాలి, డాక్టర్ అటెన్షన్ తీసుకోవాలి, తొందరగా నయం చేయించుకోవాలి. రైట్, కాల్ ఉన్నారండి. కర్నూలు నుంచి రవి గారు కాల్ చేస్తున్నారు. రవి గారు, మీ సమస్య అంటే చెప్పండి. డాక్టర్ రాజా వి కోపాల గారు ఉన్నారు. నమస్కారం మేడం, చెప్పండి. నాకు వాస్కులర్ ప్రాబ్లం ఉంది సార్. అలాగే అయితే లేజర్ ట్రీట్మెంట్ చేసుకున్నాను, స్టెంట్ కూడా వేసుకున్నాను. అయితే ప్రాబ్లం తగ్గలేదు. అట్లే ఎవరు చేశారు లేజర్ ట్రీట్మెంట్? ఎవరు చేస్తారు లేజర్ ట్రీట్మెంట్? ఎవరు చేస్తారు? స్టెంట్ ఎవరు వేస్తారు? విఎస్ హాస్పిటల్లో తీసుకున్నాను. అలాగే. సో ఒకసారి ఏం ప్రాబ్లం ఉందో చూడాలండి. సో స్టెంట్ వేసాము అంటే కనీసం ఒక 8-10 ఏళ్ళుగా లోపల క్లాట్ వచ్చి ఉంటుంది. ఆ క్లాట్ వచ్చిన దానికి ఆ క్లాట్ని డైలేట్ చేసి స్టెంట్ వేయడం జరుగుతుంది. సో యూజువల్గా డీప్ వీనస్ రీకన్స్ట్రక్షన్ అనేది చాలా తీవ్రమైన ఫైనల్ స్టేజ్ కేసెస్, అంటే ఇంకా మనం కొన్నాళ్ళు ఇడిచిపెడితే కాలు పూర్తిగా తీసేసే అవకాశం ఉండే కేసెస్కి మాత్రమే చేస్తాం. అలా చేసిన తర్వాత ఏ సిమ్టమ్స్ వెనక్కి వచ్చాయి అంటే అసలు మనం సిమ్టమ్స్ అంటే ఆపరేట్ చేయకముందు ఏ సిమ్టమ్స్కి ఆపరేట్ చేస్తాం అనేది ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్తోని ఒక్కొక్కటి కంపేర్ చేసుకొని, నలుపు, కాళ్ళ పుండు, కాళ్ళ నొప్పి, కాళ్ళ వాపు, ఇవన్నీ కంపేర్ చేసుకొని చూస్తే తెలుస్తుంది అనమాట. చేస్తే తగ్గిపోతుంది, ఇదేం ప్రాబ్లం లేదు. బట్ ఫండమెంటల్ ఏంటంటే, మీకు స్టెంట్ వేయాల్సిన అవసరం వచ్చింది అంటే చాలా అడ్వాన్స్ స్టేజ్. అలాంటి కేసెస్ డెఫినెట్గా 2-3 మంత్స్కి ఒకసారి డాక్టర్ని కలుస్తూ ఉండాలి. అప్పుడు ప్రాబ్లమ్ మళ్ళీ ఇవాల్యుయేట్ చేయాలి. అవసరం ఉంటే వీనోగ్రామ్ అనే పరీక్ష కూడా అవసరం ఉంటే మళ్ళీ చేయాలి. ఒక సింగిల్ షాట్లో తగ్గిపోయేవి కొన్ని ఉంటాయి, కానీ అది మీ కేసు కాదు. మీకు స్టెంట్ వేసిన అవసరం ఉందంటే చాలా అడ్వాన్స్డ్ కేసు, డెఫినెట్గా దానికి ట్రీట్మెంట్ సరిగ్గా చేస్తే తగ్గిపోతుంది. అలాగే డాక్టర్ గారు, కొన్ని రకాల వ్యాధులు ఉన్న వాళ్ళు ఈ వెరికోజ్ వెయిన్స్ కి ట్రీట్మెంట్ తీసుకోకూడదు అనేసి అంటూ ఉంటారు. అది నిజమేనా? ఏ వ్యాధులు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలంటారు? సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యూనో కోమార్బిడ్ డిసీజెస్ అంటాం. కోమార్బిడ్ డిసీజ్ అంటే ఏంటి? షుగరు, బీపీ ఇలాంటివి. సో షుగర్, బీపీ ఉన్న వాళ్ళు ఏంటంటే బేసిక్గా వెరికోజ్ వెయిన్స్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మేము కొన్ని వందల కొద్ది వెరికోజ్ వెయిన్స్ పేషెంట్స్ షుగర్ను, బీపీ ఉన్న వాళ్ళు చేసాం. షుగర్ ఉంటే మనకి ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే ఈ లేజర్ అనే చికిత్స కట్ చేయకుండా చిన్న సూది మార్గంలో చేస్తాం కాబట్టి లోపలే అన్నీ కరిగిపోతాయి. సో మీకు ఎక్కడ కట్ చేస్తే కదా కుట్లు మానవు అనే భయం ఉంటుంది. రెండో విషయం ఏంటంటే, బీపీకి ఎటువంటి రిలేషన్షిప్ కూడా లేదు. అవసరం ఉంటే ఆ రోజుకి బీపీ కంట్రోల్ చేసి మనము ట్రీట్మెంట్ ప్రొసీడ్ అవ్వచ్చు. అఫ్కోర్స్ దీర్ఘకాలంలో మీ బీపీ, షుగర్లు కంట్రోల్ పెట్టుకోవడం చాలా అవసరం మీ జనరల్ హెల్త్ కోసం. మూడో విషయం స్థూలకాయం, ఒబిసిటీ ఉన్న వాళ్ళలో వెరికోజ్ వెయిన్స్ యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఒకసారి వెరికోజ్ వెయిన్స్ ఫామ్ అయిన తర్వాత ఒబిసిటీ తగ్గినంత మాత్రం వచ్చిన వెయిన్స్ తగ్గవు. ఈ వెయిన్స్ని మనం సెపరేట్గా ట్రీట్ చేసి హ్యాండిల్ చేసిన తర్వాత వాళ్ళు ఒక 1 నుంచి 6 నెలల ప్రాంతంలో వెయిట్ కూడా బాగా తగ్గితే మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే క్రానిక్ డిసీజెస్ అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వాట్ అబౌట్ క్రానిక్ డిసీజ్ అంటే కొంతమంది 8-10 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా ప్రాబ్లం నెగ్లెక్ట్ చేసి వస్తారు. అలాంటప్పుడు మన ఇంప్రూవ్మెంట్ 60-70% రావచ్చు, కొన్నిసార్లు 50% రావచ్చు, కొన్నిసార్లు 95% రావచ్చు. బట్ ఈవెన్ 50 అంటే మన లోయెస్ట్ నెంబర్ తీసుకున్నా కూడా ఇట్ ఈస్ బెటర్ దెన్ లీవింగ్ ఇట్. వదిలేస్తే ఏమవుతుందంటే కాలు తీసి మొత్తం యాంప్టేట్ అయిపోతారు. సో డెఫినెట్గా యు ఆర్ బెటర్ ఆఫ్ getting a procedure even in the late stages than not getting done at all. ఓకే, ఈ కాలంలో సిరల వాపుకు సంబంధించి మందులు, సాక్స్లు సరిపోతాయా? ఆ వివరాలు చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. స్టేట్ హైదరాబాద్ నుండి పుష్పలత గారు కాల్ చేస్తున్నారు. పుష్పలత గారు, మీ సమస్య అంటే చెప్పండి. డాక్టర్ రాజా వి కోపాల గారు ఉన్నారు. మాకు ఒక 10 years నుంచి లోపల బ్లూ కలర్ ఉన్నాయండి నరాలు. అలాగే తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఒక 4-5 సంవత్సరాలు చాలా మంటలు ఉండి ఇప్పుడు మొత్తమే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. బాగా బ్లూ కలర్ వచ్చినాయి, అసలు నడవడానికి లేదు, వాపులు. సో డెఫినెట్గా ఇది అడ్వాన్స్డ్ వారికోజ్ వెయిన్స్ అమ్మా. సో ఇక్కడ వేరే వ్యూవర్స్ గమనించాల్సిన విషయం ఏంటంటే, అసలు ఈ ప్రాబ్లము చాలామంది అడుగుతారు, ఇది ప్రాణాంతకమా, దీనికి ట్రీట్మెంట్ చేసుకోకపోతే నా ప్రాణం ఇప్పుడే పోతుందా, లేదంటే వదిలేయచ్చా?
దానికి జవాబు ఇట్లాంటి వ్యూవర్స్ దగ్గర నుంచి మనకు వస్తుంది. అంటే ఏంటంటే ఇది నెగ్లెక్ట్ చేస్తే విపరీతమైన నొప్పి బాధ చాలామందికి ఏంటంటే బాగా కాళ్ళు లాగుతున్నట్టు, కాళ్ళు బరువెక్కినట్టు, కాళ్ళు వాచినట్టు, దానివల్ల ఇంకా ఎక్సర్సైజు, నడవడము ఇట్లాంటి బేసిక్ యాక్టివిటీస్ ఫర్దర్ లిమిట్ అయిపోయి అవి తగ్గించడం వల్ల ఇంకా స్థూలకాయం, లావు అవటం ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. స్పెషల్లీ లేడీస్లో ఇది చాలా కామన్ ఇట్లా జరగడం. సో ఇందుకనే వెరికోస్ వెయిన్స్ మనం తొందరగా హ్యాండిల్ చేసి ట్రీట్ చేసుకోవాలి. ఇట్ ఈస్ అ కాజ్ ఆఫ్ మార్బిడిటీ, అంటే దీనివల్ల జీవన శైలి మారిపోతుంది, జీవితం కొంచెం కష్టం అవుతుంది. ఇట్స్ అ వెరీ రేర్ కాజ్ ఆఫ్ మార్టాలిటీ, అంటే దీనివల్ల ప్రాణం పోయే అవకాశం చాలా తక్కువ. అట్ ద సేమ్ టైం ఇది ఉంటే దీనివల్ల మన బాడీ సిస్టమ్ స్లో అయ్యి మనం పనికి రాకుండా వేరే వాళ్ళు మనకి హెల్ప్ చేసుకుంటా, ఇంకొకళ్ళ జీవితం కూడా మన కోసం ఆగిపోయి వాళ్ళు కూడా మన పనులు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. సో ఎస్, డెఫినెట్గా దీన్ని క్యూర్ చేయొచ్చమ్మా. మీరు కింద ఇచ్చిన నెంబర్లో కాల్ చేసి రండి. చిన్న నీడిల్ పెట్టి, నేను ఇందాక చెప్పినట్టుగా చిన్న నీడిల్ పెట్టి ఆ స్కానింగ్ చేసుకుంటూ ఆ గైడెన్స్లోనే ఒక వైర్ని పంపించి ఆ లోపల ఎక్కడెక్కడైతే బ్లడ్ లీక్ అవుతుందో ఆ లీక్ అవుతున్న సిస్టమ్ని సరి చేస్తే మొత్తం కాలు నయమవుతుంది, మీ నొప్పులు వెంటనే మటుమాయమైపోతాయి. బట్ అట్ ద సేమ్ టైం ఇది తొందరగా చేసుకుంటే ఇంత బాధ ఉండేది కాదు. సో అడ్వాన్స్డ్ అయ్యేదాకా వెయిట్ చేయకూడదు, దీని మీద తొందరగా అటెన్షన్ తీసుకోవడం అవసరం. ఓకే డాక్టర్ గారు, ఈ కాలంలో స్త్రీల వాపుకు సంబంధించి మందులు, సాక్స్లు వాడితే తగ్గించుకోవచ్చు, అది ఏ స్టేజ్ వరకు వాడచ్చు అంటారు? రైట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నాకు రోజు అంటే చాలామంది ఈ టీవీ షో చూసి కూడా వచ్చిన వాళ్ళు సార్ మందులు ఇవ్వండి సార్ అప్పటిదాకా అంటారు. యాక్చువల్గా చెప్పాలంటే నా దగ్గర కానీ లేకపోతే ప్రపంచంలో ఉన్న లిటరేచర్లో కానీ ఈ వెరికోస్ వెయిన్స్ తగ్గించే మందులు ఏం పెద్దగా లేవు. ఓకే, ఈ వెరికోస్ వెయిన్స్కి తగ్గించడానికి ఒక డాఫ్లోన్ అనే ట్యాబ్లెట్ వేసుకుంటే 3% దాకా ఇంప్రూవ్మెంట్ వస్తుందని కొంత లిటరేచర్ చూపిస్తుంది. ఆ డాఫ్లోన్ అనే బిళ్ళ అమెరికాలో, యూరోప్లో ఎక్కడ దొరకట్లేదు. సో అది ఓన్లీ ఇండియాలో మాత్రమే దొరుకుతుంది. సో దీనికి పెద్దగా మందుల వల్ల తగ్గించే ఉపయోగం ఏం లేదు. ఇకపోతే సాక్స్లు అనేవి ఏంటంటే ఎర్లీగా ఉన్న వెరికోస్ వెయిన్స్ నొప్పి బాధ స్టార్ట్ అవ్వక ముందు స్టేజ్లో మోకాలు వరకు కానీ తొడ వరకు కానీ ఈ పొడుగాటి తొడుగులు పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 11 దాకా వేసుకుంటే కొంతవరకు రిలీఫ్ వస్తుంది. కానీ అది జీవితాంతం వేసుకోవాలి. వాళ్ళ సైజు కొలతలు తీసుకొని వాళ్ళ కొలతలు సరిపోయినట్టుగా వేసుకోవాలి. భారతదేశంలో 95% మంది ఈ సాక్స్లు వారం నుంచి నెల రోజులు వేసుకొని తీసి పడేస్తారు. దీని మీద కాంప్లైంట్స్ చాలా తక్కువ. సో చాలామంది వచ్చి అడుగుతుంటారు, సార్ నేను నెల రోజులు సాక్స్ వేసుకున్నా నాకు తగ్గలేదని. నెల రోజులు కాదు, 15 ఏళ్ళు వేసుకున్నా కూడా ఈ సాక్స్ తగ్గదు. అలా కంట్రోల్ అయ్యి ప్రాబ్లం పెరగకుండా ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ గమనించాల్సింది. మందులకి సాక్స్లకి పెద్దగా రోల్ లేదు. డెఫినెట్గా కొన్ని దగ్గర సాక్స్లు చెప్తాం, మందులు అయితే కంప్లీట్గా పనికిరాదు. ఇక్కడ మందుల విషయం మనం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కాలు నల్లగా అయిపోవడం, లేకపోతే నొప్పి అవటం, లేదంటే కాలు వాచిపోవటం, వీటన్నిటికీ చాలామంది లోకల్గా క్రీమ్స్ పెడుతూ ఉంటారు ఆ ఏరియాలో. ఆ క్రీమ్స్ అన్నిట్లో స్టిరాయిడ్స్ ఉంటాయి. స్టిరాయిడ్స్ అంటే రోగ నిరోధక శక్తి తగ్గించే కొన్ని ఆయింట్మెంట్లు, కొన్ని లవణాలు. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా చర్మం పలచబడిపోయి, ఇంకా చర్మం నల్లబడిపోయి లోపల ఇంకా స్కిన్ డ్యామేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. సో అది స్టిరాయిడ్స్ అనేది అవాయిడ్ చేయాలి. మందులు అనేది ఎక్కువగా వెరికోస్ వెయిన్స్కి పని చేయవు, దానికి పెద్ద రోల్ లేదు. కొంతవరకు వెరీ ఎర్లీ స్టేజ్లో సాక్స్లు కొంత ప్రయోజనం ఉంది, కానీ అది జీవితాంతం వేసుకోవడానికి ప్రిపేర్డ్గా ఉండాలి. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, హైదరాబాద్ నుంచి సుబ్బారెడ్డి గారు కాల్ చేస్తున్నారు. సుబ్బారెడ్డి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, ఇది నాకు ఒకటి కాళ్ళు మామూలుగా బయటికి కనపడండి, వెయిన్స్ అట్లాంటి. కాకపోతే కింద మనకు అంటే హిప్ నుంచి కిందకి బాగా పోటు ఉంటదండి, మంటలు వస్తాయి, కాళ్ళు అన్ని చాలా ఇరిటేటింగ్ గా ఉంటది ఎప్పుడు. సో మీ పర్టికులర్ కేసులో ఇది వెరికోస్ వెయిన్స్ వల్ల వచ్చే నొప్పులో కాదో మనం చెప్పడం కష్టం, ఎందుకంటే మిమ్మల్ని చూడాల్సి వస్తుంది. కానీ ఒకటి నేను చెప్పగలను, వెరికోస్ వెయిన్స్ న్యాచురల్ హిస్టరీ ఇండియాలో మనం చూసామంటే 70% పేషెంట్స్లో ఈ వెయిన్స్ బయటికి కనిపించకుండానే లోపల ఇవన్నీ లోపల ఆ వెయిన్స్ ఉబ్బిపోయి లోపల డిస్కంఫర్ట్, మీరు చెప్పిన కాళ్ళు లాగినట్టు, కాళ్ళు బరువెక్కినట్టు అనిపించడం చాలా కామన్గా చూస్తాం. సో ఇలాంటి కేసెస్ అన్నిటికీ మేము హైదరాబాద్లో అట్లీస్ట్ మా మెయిన్ హాస్పిటల్లో ఫాలో అయ్యే రూల్స్ ఏంటంటే అందరు పేషెంట్స్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఒక 3,800 రూపీస్ వర్త్ కలర్ డాప్లర్ స్కాన్ అనేది ఫ్రీగా చేస్తాం. సో ఈ స్కాన్ అనేది నిల్చునే పొజిషన్లోనే చేయాలి, ఎందుకంటే మీ ప్రాబ్లము నిల్చుంటేనే వచ్చిందని మీరు చెప్తున్నారు కాబట్టి. సో ఆ నిల్చునే పొజిషన్లో చేసి క్లియర్గా ఐడెంటిఫై చేసి ఇది వెరికోజా కాదా, ఇది వాస్కులర్ ప్రాబ్లమా కాదా, కాని పక్షంలో వేరే ఎలా ట్రీట్ చేయాలి అయితే అలా చేయాలి. బట్ ఇక్కడ రెండు మనం టేక్ హోమ్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి నిల్చునే పొజిషన్లో స్కాన్ చేయడం చాలా అవసరం. అలా చేస్తేనే మనకి వెరికోస్ ఉన్నాయా లేదా డయాగ్నోస్ అవుతుంది. పడుకునే పొజిషన్లో స్కాన్ కలర్ డాప్లర్ పరీక్ష చేస్తే దానికి వాల్యూ లేదు.
రెండు ఏంటంటే ఈ వెరికోస్ వెయిన్స్ 70% పీపుల్లో బయటికి కనిపించకుండానే లోపలంతా వాచిపోతాయి. సో అది కనిపించాలని ఏమాత్రం కూడా రూల్ లేదు. ఈ టీవీ షో చూసిన దానిలో అలా ఎందుకు బొమ్మలు వేస్తామంటే అది ఈజీగా ప్రాబ్లం అర్థం కావాలని అలా వేస్తాం. అలా కనిపించాలని ఏమాత్రం కూడా రూల్ లేదు. ఇన్ఫ్యాక్ట్ 70% పేషెంట్స్లో అలా కనిపించకుండా ఉంటాయి. అండ్ దానికి తోడుగా మన ఇండియన్ స్కిన్ కలర్ కొంచెం బ్రౌనిష్గా ఉంటుంది, మనం వేసుకునే వస్త్రాలు కొంచెం పొడుగ్గా ఉంటాయి. కాబట్టి అది ఇంకా మోర్ రీజన్ టు బీ కన్సీల్డ్ అనమాట. ఓకే డాక్టర్ గారు, ఈ వెరికోస్ వెయిన్స్కి చేసే లేజర్ సర్జరీకి సంబంధించి ఎంత టైం పడుతుంది అండ్ అలాగే హాస్పిటల్లో ఎన్ని రోజుల పాటు ఉండాల్సి ఉంటుంది? రైట్ అండి. సో ఈ వెరికోస్ వెయిన్స్ ది ట్రీట్మెంట్ మెథడాలజీస్లో ఆల్మోస్ట్ మీకు ఫారెన్లో, వెస్ట్లో అంటే అమెరికా, యూకే ఎక్కడన్నా ఉండే లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా కూడా మన దగ్గర ఇప్పుడే కాదు 2014 నుంచి మన దగ్గర ఉన్నాయి. సో ఏదైతే లేటెస్ట్ అమెరికాలో రిలీజ్ అవుతుందో ఆ మిషన్సే నేను వాడుతున్నాను. ఎందుకంటే నేను అమెరికాలో 12 ఏళ్ళు ప్రాక్టీసెస్ వచ్చిన తర్వాత సబ్ స్టాండర్డ్ మిషన్స్ మీద లేదంటే చాలామంది లేజర్ క్లినిక్స్ మిషన్స్ రెంట్కి తెచ్చుకొని చేస్తారు. అట్లాంటి ప్రాసెస్ ఎప్పుడు నేను ఫాలో అవ్వలేదు. అయితే ఇప్పుడు ఈ లేజర్ కానీ కరెక్ట్ మిషన్స్ కానీ ఉంటే ప్రొసీజర్ 15 నిమిషాల్లో అయిపోతుంది. అది అయిపోయిన గంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తు తీయడం ఉండదు. నడుములో సూది పెట్టడం కానీ, ఎనసీసీ ఇవ్వడం కానీ, రక్తస్రావం కానీ, రక్తం ఎక్కించడం కానీ, కుట్లేయటం కానీ ఆ దుష్ప్రభావాలు ఏమి లేకుండానే అయిపోతాయి. అండ్ ఇది అలా ఇంత ఫాస్ట్గా చేయగలం కాబట్టి వీళ్ళు సేమ్ డే ఈవినింగ్ నుంచి కూడా పనులు చేసుకోవచ్చు, ఇంట్లో పనులు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డే నుంచి వర్క్కి వెళ్ళొచ్చు, ఉద్యోగం అనేది చేసుకోవచ్చు. బట్ ఇవన్నిటికన్నా బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఈ లేజర్ వల్ల మనకి సక్సెస్ రేట్ 92 to 97%. అంటే 97% అంటే మనం చేసే 100 మందిలో 97 మందికి 5 నుంచి 8 ఏళ్ల ప్రాంతంలో ఈ ప్రాబ్లం మళ్ళీ రికర్ అవ్వదు. 3% మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అది పాత రోజుల్లో మనం చేసే కటింగ్ చేసే ఆపరేషన్ అంటే కట్ చేసి చేసే ఆపరేషన్కి ఓన్లీ 60% సక్సెస్. అంటే అది 40% మందిలో పూర్తిగా ఫెయిల్ అయిపోతుంది. సో దానికన్నా చాలా బెటర్ ఆపరేషను, సక్సెస్ రేట్ చాలా ఎక్కువ అండ్ రిజల్ట్స్ చాలా బాగుంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా కృత్రిమ రూపంలో చేస్తాం కాబట్టి వెంటనే పనులన్నీ యథావిధిగా చేసుకోవచ్చు. అంటే ఈ సర్జరీ తర్వాత కాళ్ళ నరాలలో వాపు కావచ్చు, అలాగే మచ్చలు కావచ్చు, ఇవి తగ్గడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఇది చాలా పర్టినెంట్ క్వశ్చన్ అండి. పేషెంట్స్ అందరూ కూడా ఈ ప్రశ్న అడుగుతుంటారు. అండ్ దీనిలో కొంచెము అవగాహన లోపాలు కొన్నిసార్లు అవుతుంటాయి. ఇక్కడ నేను రిపీటెడ్గా ఈ ఆపరేషన్ చేసుకున్నాక అరగంటలో ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటే నా ఉద్దేశం ఈ ఆపరేషన్ చేసుకున్నాక మీరు ఏ అవస్థలో ఏ స్టేజ్లో వచ్చారో ఆ స్టేజ్లో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ తగ్గిపోవడం అంటే ఈ వెయిన్స్ తగ్గిపోవడం అనేది మనం వచ్చిన స్టేజ్ బట్టి మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూపించినట్టుగా ఇట్లా వెయిన్స్ ఉబ్బి మాత్రమే ఉంటే ఇది ఒక 1 to 3 వీక్స్లో తగ్గిపోతాయి, ఎర్లీ స్టేజెస్ కాబట్టి. కానీ ఇప్పుడు ఇందాక మన వ్యూవర్ కాల్ చేశారు, వాళ్ళ లోపలంతా బ్లాక్ అయిపోవడం వల్ల స్టెంట్ కూడా వేయాల్సి వచ్చింది, స్టెంట్ వేసి లేజర్ చేయాల్సి వచ్చింది. అట్లాంటి కేసు మనకు వస్తే మాత్రం 6 నెలల నుంచి సంవత్సరం కూడా పడుతుంది ఆ వాపులన్నీ పూర్తిగా పోవడానికి. కొంతమంది కాళ్ళలో పెద్ద పెద్ద పుండ్లు అయినాక వస్తారు. ఆ పుండ్లు వెరికోస్ వెయిన్స్ వల్ల పుండ్లు ఫామ్ అవుతాయి. ఆ పుండ్లు అయినాక వస్తే ఆ పుండ్లు తగ్గడానికి 1 నుంచి 3 నెలలు పట్టచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే, సో మీరు డాక్టర్ గారు టీవీలో మీరు ఒక రోజులో అని చెప్పారంటే ఒక రోజులో ప్రొసీజర్ చేసి మీకు అదే విధంగా ఇంటికి పంపించడం జరుగుతుంది. దాని ఎఫెక్ట్ మనకు తెలియడానికి, దాని ఇంప్రూవ్మెంట్ మనకు తెలియడానికి అయ్యే కాలం అనేది మీరు వచ్చిన స్టేజ్ బట్టి చాలా చాలా మారుతుంది. అలాగే ఈ వెరికోస్ వెయిన్స్లో లేజర్ ఎబ్లేషన్ అంటూ ఉంటారు, అంటే ఏంటి ఆ వివరాలు చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. ఎస్ డాక్టర్, ఈ ఎవిస్లో ఇన్సూరెన్స్ సౌకర్యం ఉందా ఈ వెరికోస్ వెయిన్స్కి సంబంధించిన ట్రీట్మెంట్లో? ఎస్ అండి. సో ఎబిస్ ఇందాక నేను చెప్పినట్టుగా అదే భారతదేశంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వాస్కులర్ ప్రొసీజర్స్ మనమే చేస్తాం కాబట్టి ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండడమే కాకుండా డే కేర్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంది. సో మీరు మామూలుగా ఇన్సూరెన్స్ ఉన్నవాళ్ళు 24 గంటలు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి అని ఒక రూల్ ఉంటుంది. మనం ఎంత కృత్రిమ రూపంలో చేస్తామంటే మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ మీరు సేమ్ డే డిశ్చార్జ్ అయిపోవడానికి కూడా మనకి స్పెషల్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మనం NABH అప్రూవ్డ్ హాస్పిటల్స్ కాబట్టి అంటే మన క్వాలిటీ స్టాండర్డ్స్ వేరే హాస్పిటల్ కన్నా చాలా అధికంగా ఉండడం వల్ల మనకి ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు ఆ ఫెసిలిటీ ఇచ్చారు. ఇక రెండోది మన దగ్గర CM రిలీఫ్ ఫండ్ కూడా అవైలబుల్గా ఉంది. మూడోది అంటే ఎవరైనా ఎఫోర్డ్ చేసుకోలేని వాళ్ళు CM రిలీఫ్ ఫండ్లోంచి కూడా చేయించుకోవచ్చు. ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఉంది. సో మన దగ్గర అంటే ఈ సదుపాయాలు అన్నీ ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఈ వెరికోస్ వెయిన్స్ ఆరోగ్యశ్రీ టారిఫ్ బుక్లో లేదు కాబట్టి ఈ లేజర్ ప్రొసీజర్స్ ఆరోగ్యశ్రీలో మనం చేయలేం. బట్ వేరే అంటే ఆరోగ్యశ్రీ వాళ్ళు CM రిలీఫ్ ఫండ్లో ద్వారా కానీ చేయించుకోవచ్చు, లేదంటే EHS ద్వారా చేయించుకోవచ్చు. అట్లాగా వేరే స్కీమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. వేరే ఆరోగ్యశ్రీ ఒకటి మాత్రం లేదు. రైట్, కాల్ ఉన్నారండి. పశ్చిమ గోదావరి నుంచి రవికుమార్ గారు కాల్ చేస్తున్నారు. రవికుమార్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ రాజా వి కొప్పల గారు ఉన్నారు. నమస్తే సార్. చెప్పండి అయ్య గారు.
నాకు ఈ వ్యారికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉందండి, 2 కాళ్ళకి ఉంది. అలాగే ఒక కాళ్ళకు వచ్చి చిన్న గాయం అయ్యి చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నా, గాయం తగ్గట్లేదు, తగ్గుతుంది మళ్ళీ వస్తుంది. దానికి ఆపరేషన్ చేయించుకోవాలని అనుకుంటున్నాండి. అలాగే సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ వ్యూవర్ గారు మనకి ఏం చెప్పారంటే కాల్లో గాయమైంది. కాల్లో గాయాలు వస్తాయా వ్యారికోస్ వెయిన్స్ వల్ల? ఎస్, 85% కాళ్ళలో. షుగర్ కాదు, మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ లెగ్ అల్సర్స్ ఈజ్ వ్యారికోస్ వెయిన్స్. సో కాళ్ళల్లో పుళ్ళు రావడానికి 85% కారణం వ్యారికోస్ వెయిన్స్ అండ్ వాస్కులర్ సమస్యల వల్ల వస్తాయి. నెంబర్ 2 వచ్చి మరి గాయంకి చాలామంది ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ ఊర్లో డాక్టర్ని కలవంగానే వాడు బయట నుంచి ఆయింట్మెంట్ పెట్టుంటారు. అలా పెడితే కొన్నాళ్ళు తగ్గినట్టుండి మళ్ళీ ప్రబలిపోతుంది, మళ్ళీ పెరిగిపోతుంది అది. సో వ్యారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళల్లో వ్యాక్సింగ్ అండ్ వేనింగ్ కోర్స్ అంటారు. అంటే ఈ పుండు వచ్చి పోవడం అనేది చాలా సహజంగా వస్తుంది. మూడోది, వ్యారికోస్ వెయిన్స్ ఉన్న పేషెంట్స్లో ఇదే కాదు, వేరే కారణంగా కూడా ఎక్కడైనా ఆ కాలు మీద దెబ్బ తగిలితే ఆ పుండ్లు కూడా మానవు. దాన్ని డిలేడ్ హీలింగ్ ఆఫ్ వూండ్స్ అంటాం. ఎందుకంటే కొత్త రక్తం వస్తేనే కదా వచ్చిన పుండు మానుతుంది. సో కొత్త రక్త సరఫరా లేనప్పుడు పుండ్లు మానవు. సో ఇవన్నీ కూడాను అతనికి టిపికల్గా వ్యారికోస్ సిమ్టమ్స్ చెప్తున్నారు. అవును సార్, మీరు వచ్చి చేయించుకోండి, మీకు పూర్తిగా ఈ పుండు, ఈ నలుపు అండ్ ఈ వ్యారికోసన్స్ పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది ఈ వ్యారికోస్ వెయిన్స్ లేజర్ ద్వారా. సో పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే సార్, ఈ వెరికోస్ వెయిన్స్ కి సంబంధించి ట్రీట్మెంట్ అందిస్తున్న ఏవిస్ కి సంబంధించి బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ అలాగే మీరు ఏ టైంలో అక్కడ అందుబాటులో ఉంటారు? రైట్ అండి. సో నేను ఇందాక చెప్పినట్టుగా మన బ్రాంచెస్ ఏంటంటే హైదరాబాద్లో మెయిన్ హాస్పిటల్ అంతా కూడా ఇక్కడ వ్యవస్థ అంతా మెయిన్గా ఇక్కడ ఉంది. బట్ నేను, మా టీము, లేకపోతే మా పార్ట్నర్స్ వేరే డాక్టర్స్ వెళ్ళేది విజయవాడ, వైజాగ్. ఈ 1వ తారీఖున వైజాగ్లో ఉండడం జరుగుతుంది. కాకుండా బెంగళూరులో ఫుల్ ఫ్లెజ్డ్ బ్రాంచ్ ఉంది. బెంగళూరులో నా కొలీగ్ చూస్తారు, హుబ్లీలో కూడా నా కొలీగ్ చూస్తారు, ఫుల్ ఫ్లెజ్డ్ బ్రాంచ్ ఉంది. చెన్నైలో మళ్ళీ నేనే చూస్తాను. చెన్నైలో ఎవ్రీ మండే ఉంటాను. సో సండే ఎక్కడి నుంచి ట్రావెల్ చేసి ఎవ్రీ మండే చెన్నైలో నా బ్రాంచ్ ఉంది. అండ్ అది కాకుండా ఈ నెల నవంబర్ నుంచి మనము కోయంబత్తూరులో కూడా బ్రాంచ్ పెట్టాం. సో మన బ్రాంచెస్ ఈ అన్ని ఊళ్ళల్లో ఉన్నాయి. ఇక్కడికి వచ్చి ఎవరు ఎక్కడికి వచ్చినా కూడా ఆ కాళ్ళ ఫోటో తీసి మళ్ళీ సెంట్రల్ ఆఫీస్కే పంపడం జరుగుతుంది. అందరికీ కూడా ఒక టీమ్గా మనం డిసైడ్ చేస్తాం. కొన్నిసార్లు నేను కాకుండా నా కొలీగ్ బెంగళూరులో ఆపరేట్ చేసినా కూడా ఆ ప్రొసీజర్ ఏం చేయాలి, ఎలా తగ్గుతుంది, ఎలా చేస్తే బెస్ట్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేది ఒక డీటెయిల్ డిస్కషన్ చేసుకొని అది పూర్తిగా తగ్గేదాకా కూడా ఒక కామన్ ప్రాసెస్ ఫాలో అవుతాం. సో ఏ బ్రాంచ్కి వచ్చినా కూడా కలర్ డాప్లర్ అంటే ఆ 3,800 రూపాయల పరీక్ష అందరికీ ఎప్పుడు ఎల్లవేళలా ఫ్రీ. మనం దగ్గర 35,000 మందికి ఆ కలర్ డాప్లర్ పరీక్ష ఫ్రీగా చేసాం. ఇలాగా భారతదేశం మొత్తం విస్తరించే అవకాశం ఉంది. సో ఆ ప్రాసెస్లో ఉన్నాం. బట్ డెఫినెట్గా ఏంటంటే ఎక్కడ ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా మీకు సేమ్ ప్రాసెస్, సేమ్ టీమ్ అండ్ సేమ్ రిజల్ట్స్, అవుట్కమ్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే డాక్టర్ గారు, ఏవిస్లో వ్యారికోస్ వెయిన్స్తో పాటు అలాగే లిఫిండిమా ఇతర చికిత్సల గురించి అందిస్తున్నారు కదా, మరి వాటి గురించి చెప్తారా? రైట్ అండి. సో నేను మనం డిస్కస్ చేసినట్టుగా వ్యారికోస్ వెయిన్స్ బాగా నెగ్లెక్ట్ చేస్తే కాళ్ళ పుండ్లు అవుతాయి కొంతమంది కాలు బాగా వాచిపోయి ఊళ్ళలో ఏనుగు కాళ్ళు అంటారు, దాన్ని కొంతమంది తప్పుగా ఫైలేరియా అని కూడా అంటుంటారు. అండ్ ఇవన్నీ కూడా దాన్ని యాక్చువల్గా మనం అనాల్సిన పదం లింఫడీమా. సో ఈ లింఫడీమా అయితేనేమి, వూండ్స్ అయితేనేమి, ఇవన్నీ కూడాను వ్యారికోస్ వెయిన్స్ బాగా నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చిన సమస్యలు. వీటన్నిటి కూడా తగ్గించే మార్గం ఉంది. వీటన్నిటి కూడా తగ్గించే విభాగాలు ఉన్నాయి. మా దగ్గర 4,000 స్క్వేర్ ఫీట్ వూండ్ కేర్ డిపార్ట్మెంట్ ఉంది. ఈ కాళ్ళ పుండ్లు తగ్గించడము, క్లీన్ చేయడము, కట్లు కట్టడము, కొన్నిసార్లు ఈ పుండు మరీ పెద్ద సైజు వస్తే స్కిన్ గ్రాఫ్ట్ వేసి కొత్త స్కిన్ వేసి కూడా అతికించడం కూడా చేయడం జరుగుతుంది. అలానే కాళ్ళు బాగా వాచిపోయి బాగా లావుగా అయిపోయి ఏనుకాలు వస్తే తరచూ ఇన్ఫెక్షన్స్ వచ్చి బాడీ అంతా కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతాయి. కొంతమందికి అక్కడ వాసన రావడం వల్ల ఆ కాళ్ళని వాళ్ళు నెగ్లెక్ట్ చేసి తిరుగుతూ ఉంటారు. అలా చేయకుండా పూర్తిగా తగ్గించే అవకాశం కూడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఏవిస్లో వెరికోస్ వెయిన్స్ కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలియజేసినందుకు. ఇది వాళ్ళ హలో డాక్టర్.